వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో భవానీమాల ధరించిన విద్యార్థులను స్కూల్కి రావని స్కూల్ యాజమాన్యం. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీసిన విశ్వ హిందూ తల్లిదండ్రులు. శ్రీశైలం కార్తీక మాసం పౌర్ణమి కావడంతో భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం. శ్రీవామివారి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం. నంద్యాలలో బియ్యం, కందిపప్పు, చక్కెర ఎలాంటి ఇబ్బందులు లేకుండా 1వ తేదీ నుంచి సరఫరా చేస్తాం. పౌర శాఖల జిల్లా అధికారి వెంకటరమణాయుడు. పరమేశ్వరుడు నందిని రూపంలో కొలువుదీరిన నవనంది క్షేత్రాలు టూరిజం గుర్తింపు తీసుకుని రావడానికి చేపట్టిన నందుల ప్రదక్షిణ. ఆవులు దూడలను లంపి స్కిన్ వ్యాధి మహమ్మారిలా పట్టి పీడిస్తుంది. వ్యాక్సిన్ వేయించండి పశుశాఖ అధికారి వెంకట సుబ్బారెడ్డి. నంద్యాల జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన ఐసీడీఎస్ లలితాదేవి ఆర్టీఓ. నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నంద్యాల అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. దుర్గాభవాని మాల ధరించినందుకు స్కూల్లోకి రానివ్వలేదు. వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఘర్షణకు దిగడంతో దిగివచ్చి క్షమాపణలు చెప్పింది స్కూల్ యాజమాన్యం. భరతమాత గుడి ప్రాంతానికి చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు, అతని భార్య శివగౌరికి కుమారుడు రాహుల్ కుమార్తె అన్సిక ఇటీవల భవానీమాలను ధరించారు. ఎస్బీఐ కాలనీలో వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాహుల్ 7వ తరగతి, అన్సినా 1వ తరగతి చదువుతున్నారు. మాల దుస్తులతో ఇద్దరు స్కూల్కి వెళ్లడంతో అభ్యంతరం చెప్పారు. సిబ్బంది దేవగౌరి వెళ్లి పలుమార్లు బతిమాలినా స్కూల్ యాజమాన్యం ఒప్పుకోలేదు. మాల దుస్తులపై యూనిఫామ్ వేసుకుని రమ్మని సలహాలు ఇచ్చారు. దీంతో రాహుల్, అన్సిక మద్దతుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఆందోళన చేసిన యాజమాన్యంతో ఘర్షణ దిగడంతో ఉధృతంగా నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి అందరికీ సర్ది చెప్పారు. స్కూల్ సిబ్బంది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మా బాబు పేరు రాహుల్, మా పాప పేరు హన్సిక. మేము 2వ తేదీ వచ్చి అడిగినాము, మాలు వేసుకుంటున్నామని తగిన మాకు అడిగి వేసుకోవాల్సింది, ఇవన్నీ పైన వేషాలు వేసుకోవద్దని చెప్పేసి అన్నారు. ఇవన్నీ నమ్మము, విద్యను ఒకటే నమ్ముతామని చెప్పినారు. మళ్ళీ కూడా మేము వారం టైం అడిగి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నాము. అంటే ఏమన్నా ఆడికి అన్నాం, కలెక్టర్ కాడ పోయి మేడానికి కూడా చెప్పినాం. కలెక్టర్ కాడ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు మాట్లాడతామన్నారంటే ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదని అన్నారు. ఈ రోజు కూడా అన్న జీవో ఉంది కదా సార్ అని చెప్పేసి అన్నా కూడా యా జీవోనో మాకు చూపియండి, మేమైతే అలా ఇయ్యము, వారం రోజులు టైం ఇవ్వండి భవాన్ అన్నా కూడా లేదు ఇయ్యము, మేము 2 రోజులు కూడా ఇయ్యం, వారం కాదు కదా 2 రోజులు కూడా ఇయ్యమనేసి అంటున్నారు. కావాలంటే మీ స్టడీ సర్టిఫికేట్ కావాలా, ఇయ్యం కావాలా తీసుకోపోండి, మీరే ఫీజు కట్టాల్సింది ఉంటుంది అనేసి అంటున్నారు. ఇవన్నీ వేషాలంటే నమ్మకూడదు అంటున్నారు. 4 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం. వేరే స్కూళ్ళలో మాకు ఎప్పుడు అబ్జెక్షన్ లేదు. ఈ సంవత్సరమే ఈ స్కూల్లో అబ్జెక్షన్స్ ఇస్తున్నారు మాకు. ఏమన్నా స్కూల్లో స్కూల్ పేరు భవాని మాలేసుకుంటే మాట్లాడుతున్నారు. రాలేసిన రోజు కూడా నన్ను అడిగి ఎందుకు తీసుకుపోతారా కూడా అన్నారు. అంటే నేను స్కూల్ ఫస్ట్ రోజే అడిగినారు నన్ను. అంటే ఇట్లా ఏపీయకూడదు కదా అంటే మేము సంవత్సరం ఇయర్ ఏపిస్తున్నాము. మాల 3 years అయింది ఏపీ ఒకటి. 3 ఏళ్ళ నుంచి స్కూల్ మార్చడం, స్కూల్ చేసినాము, అందుకే ఈరోజు చేసినామంటే సర్లేని ఒకరోజు స్కూల్ పంపించాలి, మరొక రోజు స్కూల్ తీసుకున్నాడు లేదు సార్. వచ్చిన నుంచి వెనక్కి రానివ్వద్దు ఉన్నారు.
లోకం లేని స్కూల్ పెట్టినాడు. నా పిల్లడు దీంట్లో పాస్ అయినా కానీ ఫోటో వేయకపోయినాడు. ఆయన డబ్బులు కట్టలేదు అని డబ్బుల పిచ్చి అంతా ఉంది వాళ్ళకు. ఏంటి సరేలే స్వామి, న్యాయంగా చేయాలా? ఇది న్యాయం జరుగుతుంది ఈ స్కూల్లో. ఏం న్యాయం జరుగుతుంది ఈ స్కూల్లో? పిల్లలకు రాకూడదు, బట్టలు తీసుకురావాలా, మాల తీసుకురావాలా, ఎవరైనా చెప్తారా? యాపన్గా మాలోడు చెప్పాడట. స్వామి జగనంద ఈ స్కూలు. ఈ పిల్లలు నా మనవరాలు మనవాడు. ఏం కొద్దిగానే ఇది ఉండదా? రెడ్డి గారులే తెల్దా ఏ పద్ధతులు వాడేది? వీళ్ళకి చెప్పనీకి రాదు, ఏం రాదు మా పిల్లలకు, మా సామీలకు. నా కొడుకు దీంట్లో పాస్ అయినా కానీ ఫోటో వేయకపోయినా డబ్బులు వేయలేదు అని. మరి ఇంతనా అన్యాయంగా? ఎవరు అడిగేటోళ్ళు లేక ఈడ స్కూల్లో. శ్రీశైలంలో కార్తీక మాసం పైగా పౌర్ణమి కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తెచ్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద క్షేత్రంలో పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులకు కంపార్ట్మెంట్ పాలు ప్రసాదాలు అందజేస్తున్నారు. అయితే ఇప్పటికే శని, ఆది, సోమవారాల్లో పౌర్ణమి, ఏకాదశి రోజులు సర్పదర్శనం, సామూహిక గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేశారు. నేడు కార్తీక మాసం పౌర్ణమి కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలో రేషన్ సరఫరా చేస్తున్న చక్కెర, బియ్యం కొన్ని వార్డుల్లో సరఫరా కొంత మాత్రమే వేయడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పౌరశాఖ జిల్లా అధికార వెంకటరమణ మాట్లాడుతూ కందిపప్పు ఎక్కువ ధర ఉండడంతో సరఫరా చేయలేకపోయామని, ఈ మేరకు ఏజెన్సీతో మాట్లాడడం జరిగిందని, వచ్చే నెల నుంచి బియ్యం, కందిపప్పు, చక్కెర అందరికీ అందే విధంగా సరఫరా చేస్తామని, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి ఇబ్బంది పడకుండా మీ ఇంటి వద్దకే సరఫరా చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లాలో ప్రజా పంపిణీ వస్తారా 1204 షాప్ల నుండి ఇంటింటికి రేషన్ బియ్యము సరఫరా చేసినాం. ప్రతి నెల కూడా రైస్, కందిపప్పు, చక్కెర, కమాడిస్ అందరికీ పంచడం జరుగుతుంది. గత 3-4 నెలల కిందట కందిపప్పు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నందువల్ల అది మనకు కొంచెం సాధ్యాసాధ్యాలు పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం టెండర్లను పిలిచి కందిపప్పును కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ నెల నుంచి కందిపప్పు, షుగరు, బియ్యము అందరి కార్డుదారులకు కూడా సరఫరా చేయబడుతుంది. అందరికీ తగినంత స్టాక్ కూడా నిల్వలు చేరుకుంటున్నాయి. ఈ మూమెంట్ స్టాక్ పాయింట్ నుంచి ఏపీ షాపులకు రేపు 17వ తేదీ నుంచి మొదలవుతుంది. మొదలై ఈ నెల 30 తేదీ లోపల అన్ని షాపులలో కందిపప్పు, చక్కెర, బియ్యం అందరి కార్డుదారులకు సరిపడే స్టాకును నిల్వ చేస్తాం. అట్లాగే డిసెంబర్ 1 నుంచి పంపిణీ చేసి అందరి కార్డులకు కూడా అన్ని నిత్యావసర సరుకులు 3 కూడా ఇస్తాం. వీటిలో బియ్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. కందిపప్పు 67 రూపాయలు, చక్కెర ½ కిలో 13.5కు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అందరూ కూడా కార్డుదారులు, జిల్లాలోని కార్డుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. తర్వాత ఎక్కువ మంది కార్డుదారులు ఈ బియ్యము వాడుకోకుండా బయట బొరుగులకు, వాళ్ళకు ఇంకా వాటికి అమ్ముకుంటున్నారని దృష్టికి వస్తుంది. ఇది ప్రభుత్వం 1 కిలో 42 రూపాయలు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ మీకు సప్లై చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ అంటే బలవర్ధకమైన బియ్యం. ఇది తినడం వల్ల మనకు రక్తహీనత పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా అందరికీ సరఫరా చేస్తుంది. అలాగే ఐసిడిఎస్ కూడా, లాక్టేటివ్ ఉమెన్, ప్రెగ్నెన్సీ కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో ఎవరికి కూడా అమ్ముకోకుండా, ప్రభుత్వం ఇంత కష్టపడి ప్రజల కోసం చేస్తుంది. 42 రూపాయలు ఖర్చు పెట్టి 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది రాష్ట్రమంతటా. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ బియ్యాన్ని తమకే వినియోగించుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుతున్నాం. పరమేశ్వరుడు నందిని రూపంలో కొలువుదీరిన
నవనంది క్షేత్రాలు టూరిజం గుర్తింపు తీసుకుని రావడానికి చేపట్టిన నందుల ప్రదక్షిణను ప్రారంభమైంది. ప్రథమ నందిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదక్షిణను ప్రారంభించారు. ఆధ్యాత్మిక గురువులు కమలానంద భారతి స్వామీజీ, రాధ మనోహరదాస్ స్వామీజీ కార్తీక పౌర్ణమిని నవనంది ప్రేస్తరాల క్షేత్రాల ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చి టూరిజం గుర్తింపు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు కమలానంద భారతి స్వామీజీ, రాధ మనోహరదాస్ స్వామీజీ హాజరయ్యారు. శివనామ స్మరణ తర్వాత బెలూన్లను వదిలి ప్రదక్షిణను ప్రారంభించారు. నంద్యాల పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులతో సహా ప్రదక్షిణలో దాదాపు 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. హిందువులు ఐకమత్యంతో మెలగాలని, ధర్మాన్ని, దేశాన్ని రక్షించాలని సందేశం ఇచ్చారు రాధా మనోహరదాస్ స్వామీజీ. భారతదేశ సంస్కృతికి ప్రతీకలుగా ఉన్న గోవులను, ఎద్దులను పరిరక్షించాలన్నారు. మండల ప్రదక్షిణ నిర్వహించడం అభినందనీయమని, దీనివల్ల వీటి విశిష్టత జాతీయ స్థాయిలో తెలియడమే కాక ప్రభుత్వం గుర్తింపు వస్తుందన్నారు. నంద్యాల వైద్యశాఖ వైద్య నిపుణులు వెంకట సుబ్బారామిరెడ్డి మాట్లాడుతూ పశువులకు, ఆవులు, దూడలను లంబిస్కిన్ వ్యాధి మహమ్మారిలా పుట్టింది. 6 ఏళ్ల క్రితం మొదలైన వ్యాధి తర్వాతి సంవత్సరం ఆగింది. తిరిగి 2021 నుంచి ఉధృతమైంది. చివరికి ఏటా సీజనల్ వ్యాధిగా లంబిస్కిన్ వ్యాధి ఆవు, దూడలను పట్టి పీడిస్తుంది. వ్యాధి బారిన పడిన కొన్ని ఆవులు, దూడలు గత ఏడాది, ఆపై ఏడాది మృత్యువాత పడ్డాయి. వ్యాధి నివారణ మందు లేదు. 4 ఏళ్ల నుంచి దీనిపై దృష్టి సారించిన పశు వైద్య అధికారులు ప్రత్యామ్నాయ వైద్యం అందిస్తున్నారు. గొర్రెలు, మేకలకు మసూచికి ఉపయోగించే వ్యాక్సిన్ వేయిస్తున్నారు. అయినప్పటికీ సీజన్ల లంపిస్కిన్కు ఆవు, దూడలపై ప్రభావం చూపుతూనే ఉంది. ఈ ఏడాది 2 నెలలుగా ఆవులు, దూడలు లంపిస్కిన్ బారిన పడుతున్నాయి. నివారణ వ్యాక్సిన్పై వేస్తేనే వ్యాధిని పూర్తిగా కట్టడి చేయడానికి వీలవుతుంది. శ్రీ వెంకట సుబ్బారెడ్డి, నేను సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల నందు విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా లంపిస్కిన్ డిసీజ్ అనేది ఈ కాలంలో దూడలలో ఎక్కువగా ఉంది. ఇది కూడా ఒంగోలు దూడలలో, చిన్న దూడలలో అంటే 1.5 సంవత్సరం లోపల దూడలలో ఎక్కువగా ఉంటుంది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. దీని రైతు సోదరులు ఇది వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలలను సంప్రదించి వైద్యుల సలహాలు తీసుకొని చికిత్స చేసినట్లయితే తొందరగా కోలుకొని ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఒకవేళ లేనిసో అవి చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించి దానికి యాంటీబయాటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువగా ఇప్పుడు అమాక్సిలిన్, పొటాషియం క్లోవనేట్ అనే ఇంజెక్షన్లు కానీ, లేకుంటే అమాక్సిలిన్, సాల్బాక్టమ్ అనే ఇంజెక్షన్లు కానీ వాడి వాటిని మనము నివారించేదానికి ఆస్కారం ఉంది. అలాగనే హోమియోపతి మందులు కూడా ఉన్నాయి. రూస్టాక్స్, ఆర్నికా, లేకుంటే LSD అనేది హోమియోపతి మందు వస్తుంది. ఇవి కూడా వాడి వాటిని నివారించవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మనము 21వ అఖిల భారత పశుగణన చేపట్టడం జరుగుతుంది. దీనిలో అన్ని వార్డులు అంటే నంద్యాలలోని అన్ని వార్డ్స్ మరియు రూరల్లో అంటే దేశ మొత్తం మీద కూడా ఈ పశుగణన జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణానికి సంబంధించి ప్రజలు వచ్చినటువంటి ఎన్యూమరేటర్స్కు సహకరించి వారి డేటా చెప్పినట్లయితే మనకు కరెక్ట్గా డేటా వస్తుంది. ఈ డేటాను తీసుకొని ప్రభుత్వము వాళ్ళ ప్లానింగ్ చేపడుతుంది. అంటే మనకు ప్లానింగ్ అంటే ఎన్ని పశువులు ఉన్నాయి, వాటికి అన్ని మందులు సప్లై చేయాలి, రైతులకు కావాల్సినవి ఏంటివి, ముఖ్యంగా ఇవన్నీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పశుగణన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు కానీ, రూరల్ ప్రజలు కానీ సహకరించి ఎన్యూమరేటర్స్కు వారి పశువులను ఎన్ని ఉన్నాయి అనేది డేటా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డేటా వస్తుంది. మనదే అది రిపేర్ ఏం లేదు, అది వాటర్ సప్లై ఉంది, వర్కింగ్ మొత్తము 3. నంద్యాల జిల్లాలో అంగన్వాడీ మహిళలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో ICDS జిల్లా అధికారి లలితాదేవి ఆర్టీఓ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు బనగానపల్లి, ఆలగడ్డ, నంద్యాలకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 98 మంది మహిళలు ఇంటర్వ్యూ హాజరు కావడం జరిగింది. ఇంటర్వ్యూలో వారి పత్రాలు పరిశీలించడం చేయడంతో పాటు వారిని ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. వీరిలో సెలెక్ట్ అయిన వారికి అంగన్వాడీలో పోస్టు ఇవ్వడం జరుగుతుందని ICDS ఆఫీసర్ లలితాదేవి ఇంటర్వ్యూ హాజరై మహిళలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈరోజు నంద్యాల డివిజన్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మనకి 3 ప్రాజెక్ట్స్ పరిధికి వస్తుంది. నంద్యాల అర్బన్, అలాగే బనగానపల్లి, ఆలగడ్డ.
మనకి ఈరోజు 97 మంది ఈ పోస్టుల గురించి డివిజన్కి అంతా అప్లై చేసుకోవడం జరిగింది. 97 మందిని ఈరోజు ఇక్కడికి పిలిపించి అప్లై చేసుకున్న వాళ్ళని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మౌఖిక పరీక్ష ద్వారా అంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయబడుతుంది. దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధులలో తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఒక్క శైవక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటి శివుని దర్శించుకుంటున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడిని ఆరాధిస్తున్నారు. ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి పర్వదినము. ఈ పర్వదినము నందు భక్తాదులు ఈ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో తండోపతండాలుగా వస్తున్నారు. పూర్వం నుంచి మొట్టమొదటగా ఈ మల్లికార్జున స్వామి దర్శనాన్ని చేసుకొని ప్రథమనంది నుంచి మళ్ళీ ప్రథమనందికి వచ్చి దర్శనం చేసుకుంటారట. తర్వాత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంత కార్తీక సంబంధంగా దీపదానము, దీప పూజ, తర్వాత నవనందుల దర్శనము, ఇవన్నీ స్వామికి అభిషేకము, దర్శనము ఇవన్నీ కూడా చేసుకుంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇదే విధంగా చాలా ఎక్కువ మంది వచ్చినారు ఈరోజు. కాబట్టి ఇక్కడ మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. సాయంకాలము ఆకాశ దీపము, అదేవిధంగా పల్లవి సేవ ఉంటుంది. భక్తులందరూ కూడా ఇది గమనించి రావాల్సిందిగా కోరుచున్నాము. ముతోష్మి కరిష్యామః. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు గల అమస్ఫటిక లింగేశ్వర ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలను యోగానంద ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అశ్వార్థ నారాయణ కళ్యాణం, 11 గంటలకు యోగ గురువు శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామివారికి అభిషేకం, 11 గంటల 30 నిమిషాలకు లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు పూర్ణాహుతిగా గావించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీ శంకర్ రెడ్డి, యోగిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి యోగా సభ్యులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు జ్వాలతోరణం, అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో భవానీమాల ధరించిన విద్యార్థులను స్కూల్కి రావాలని స్కూల్ యాజమాన్యం. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీసిన విశ్వ హిందూ తల్లిదండ్రులు. శ్రీశైలం కార్తీక మాసం పౌర్ణమి కావడంతో భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం. స్వామివారి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం. నంద్యాలలో బియ్యం, కందిపప్పు, చక్కెర ఎలాంటి ఇబ్బందులు లేకుండా 1వ తేదీ నుంచి సరఫరా చేస్తాం. పౌర శాఖల జిల్లా అధికారి వెంకటరమణాయుడు. పరమేశ్వరుడు నందిని రూపంలో కొలువుదీరిన నవనంది క్షేత్రాలు టూరిజం గుర్తింపు తీసుకుని రావడానికి చేపట్టిన నందుల ప్రదక్షిణ. ఆవులు దూడలను లంపీ స్కిన్ వ్యాధి మహమ్మారిలా పట్టి పీడిస్తుంది. వ్యాక్సిన్ వేయించండి పశుశాఖ అధికారి వెంకట సుబ్బారెడ్డి. నంద్యాల జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన ఐసీడీఎస్ లలితాదేవి ఆర్టీఓ. నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నంద్యాల అమ్మస్ఫటిక లింగేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. ఇవి అప్డేట్స్. నమస్తే.